ఛానల్. సో ఇవాళ అమ్మమ్మ ఆవకాయ పచ్చడి పెడుతుంది. అమ్మమ్మ ఎట్లా పెడుతుందో చూద్దామా, చలో. మా అమ్మమ్మ పేరు కనకేశ్వరి. అమ్మమ్మ హాయ్ చెప్పు నా ఛానల్. మా నాని పేరు కనకేశ్వరి. నాని అంటే దానికి నానమ్మ, నాకు అమ్మమ్మ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమ్మమ్మ మనం మామిడికాయ పచ్చడి, అమ్మమ్మ ఆవకాయ పచ్చడి గురించి మా ఫ్రెండ్స్ కి చెప్పు. అది ఎప్పటికీ మాకు కూడా గుర్తుంటది, వాళ్ళకి కూడా చూపిస్తాం. ఇవి 3 కిలోల దాకా ఉంటాయి. ఇలా జీలకర్ర పొడి, ఈ మెంతుల పొడి, ఆవ పొడి, ఎల్లిపాయలు, కారము, పసుపు, ఉప్పు, బాగా 2 కిలోల నూనె మంచిగా పొయ్యి మీద పెట్టిన మసిలినాక దించి దాంట్లో జీలకర్ర ఆవాలు వేసి అలా అల్లం వెల్లిగడ్డ వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. పచ్చర చల్లగా పెట్టేందుకు. ఇది పచ్చి నూనెలా కొంచెం పసుపు వేసి వక్కలకు వడ్డిద్దామని పోస్తున్నామా. పసుపు నూనె మంచిగా వక్కలకు పట్టింది కదా. ఇదేంటి? ఇది ఆవు పొడి. ఆవు పొడి పొడి ముక్కకు పెట్టేట్టు మంచిగా కలిపేసినాం. అమ్మమ్మ ఇప్పుడు ఏం వేసుకోవాలమ్మమ్మ? ఇప్పుడు మెంతి పొడి వేసుకోవాలమ్మా. వేసుకోవాలి వక్కలకు పట్టేట్టు. ఇప్పుడు మెంతి పొడి కలుపుకున్నాం కదా, కలుపుకున్నాం. ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ జీలకర్ర పొడి వేయాలి. జీలకర్ర పొడి వేసినాం కదా, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఈ జీలకర్ర పొడి కలిపినాం కదా, ఇప్పుడు కారం వేయాలి. కారం పట్టుకుంటాయి. ఇప్పుడు ఉప్పు కలుపుకోవాలన్నట్టు. కారం వేసినాం కదా, ఇప్పుడు ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు కారం మంచిగా ఒక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. నాని మర్చిపోయినట్టున్నావు. ఏం మర్చిపోలే అమ్మా, ఇవి దాని తర్వాత ఇవి వేయాలి. ఏందమ్మా ఎల్లిపాయలు వేసుకున్నాం కదా, కలిపినాక ఇక కాగబెట్టిన నూనె అల్లం వెల్లిగడ్డ వేసి కలిపినాం కదా, ఆ నూనె ఇలా పోసుకో. నూనె పోసి మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఇక మంచి జాడి చూసుకొని అల్ల పెట్టుకొని 3 రోజులు అయినాక తీసి ఉప్పు ఉందా లేదా చూసుకొని మంచిగా మళ్ళీ కలుపుకొని పెట్టుకోవాలి. ఉప్పు. సో ఫ్రెండ్స్, అమ్మమ్మ మామిడికాయ పచ్చడి చేసేసింది. సో చూడండి ఎట్లయిందో, చూపెట్టమా. సో ఇది 3 డేస్ తర్వాత, అంటే నార్మల్గా ఇప్పుడు జార్లో పెట్టుకొని 3 డేస్ తర్వాత ఊరినాక తినాలి. యమ్మీ యమ్మీ ఆవకాయ పచ్చడి రెడీ. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.